ఇప్పుడు మీరు చూస్తుందైతే కిడ్స్‌కి రిలేటెడ్ సంబంధించిన ఐటెమ్స్ అన్నీ అయితే తీసుకొచ్చాననమాట. అయితే నాది లేడీస్ కార్నర్ కదండీ! అంతా లేడీస్ ఐటెమ్ ఉండాలి కదా! ఇవెందుకున్నాయి అంటారా? ఎందుకో చెప్తాను. ముందుగా అందరికీ జై శ్రీరామ్. వెల్కమ్ టు మై ఛానల్. అయితే నాదొచ్చేసి షాప్ ఉందని చెప్పాను కదండీ! అందరూ బ్యాంగిల్స్ అండ్ శారీస్, లైనింగ్స్, ఫాల్స్ ఇలా అన్నింటి కోసం అయితే వస్తారు కదా! వాళ్ళ వెంట బాయ్ కిడ్స్ కూడా వస్తారనమాట ఒక్కొక్కసారి చిన్నపిల్లలు. అయితే వాళ్ళు ఇంతకుముందు నా దగ్గర బాల్స్ ఉండే అనమాట. గురు బాల్స్, ఇలా టెన్నిస్ బాల్స్, స్మైలీ బాల్స్ ఉండే అనమాట. అవన్నీ అయితే అయిపోయినాయి అనమాట. అయిపోయినాయి అని చెప్తే కూడా వింటలేరండి పిల్లలు. చాలా ఇబ్బంది పెట్టిర్రు కావాలి కావాలని. అయితే నేను ఇప్పుడు ఏమేమి తెచ్చానో చూద్దాం. ఒక్కొక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరికైనా ప్రోడక్ట్ నచ్చినట్లయితే తీసుకోండి తప్పకుండా. విత్ ప్రైస్ ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. ఎలా ఉన్నాయనేది మీరే ఖచ్చితంగా రివ్యూ అయితే ఇవ్వండి. ఇప్పుడు వచ్చేసి నేను బ్యాగ్ నుంచి ఒక్కొక్కటి అయితే తీసి చూపిస్తానన్నమాట. ఫస్ట్ వచ్చేసి నాకైతే ఇది బాగా నచ్చేసిందండి. ఇది వచ్చేసి పేపర్ హ్యాండ్ వాష్ అనమాట. చిన్న చిన్న బాక్స్లలో అయితే వచ్చినాయి అన్నమాట. మనము చిన్న పిల్లల్ని తీసుకొని హాస్పిటల్కైనా సరే ఫంక్షన్కైనా వెళ్తాం కదా, అక్కడ మనం యూస్ చేయడానికైతే ఇవి చాలా కంఫర్టబుల్గా అయితే ఉంటాయన్నమాట. ఈ బాక్సులు వచ్చేసి ఒక్కొక్కటి 5 రూపీస్ అనమాట. ఈచ్ వన్ 5 రూపీస్ అండి. మీరు విన్నది కరెక్టే. ఈచ్ వన్ 5 రూపీస్. అందులో కూడా ఎక్కువ రేటు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇవి వచ్చేసి బాల్స్ అనమాట. నేనైతే బాల్స్ అని చెప్తున్నాను కదండి, కొన్నింటి పేరు అయితే నాకు తెలియదు అనమాట. ఇది వచ్చేసి ఈచ్ వన్ 20 రూపీస్ అనమాట. తర్వాతకు వచ్చేసి స్మైలీ బాల్స్ అనమాట. ఇవి స్మైలీ బాల్స్ కూడా చాలా బాగున్నాయి. నేను ఇంతకుముందు కూడా చాలా తెచ్చానండి. స్మైలీ బాల్స్ వచ్చేసి ఈచ్ వన్ వచ్చేసి 30 రూపీస్ అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నవి వచ్చేసి గురుబాల్స్ అనమాట. నేను ఇంతకుముందు వచ్చేసి ఈ గురుబాల్స్లలో పింక్ కలర్ తెచ్చానండి. ఇప్పుడైతే మా కిడ్స్ వచ్చేసి ఆరెంజ్ కలర్ అయితే తీసుకున్నారనమాట. నెక్స్ట్ పింక్ కలర్ కూడా తెస్తాను. అది వచ్చేసి ఈచ్ వన్ 100+ షిప్పింగ్ అండి. ఇది కూడా గురుబాల్ అనమాట. కానీ ఇది ప్యాకింగ్ వచ్చేసి వేరే విధంగా వచ్చింది. ఇదైతే నాకు చాలా బాగా నచ్చిందండి. ఒకటైతే మీకు ఖచ్చితంగా తీసైతే ఇప్పుడు చూపిస్తాను ఎలా ఉందనేది. ఖచ్చితంగా రివ్యూ అయితే ఇవ్వండి. అయితే ఈ గురుబాల్ వచ్చేసి ఇది కూడా ఈచ్ వన్ వచ్చేసి 100 రూపీస్ పడుతుందండి. ఎవరికైనా కావాలంటే తప్పకుండా బుక్ చేసుకోండి. ప్లస్ షిప్పింగ్ కూడా ఉంటుందండి. ఒక్కసారి మీరు చూసినట్టయితే అది వచ్చేసి ఆరెంజ్ అండ్ వైట్ కలర్లో ఉంది కదా, ఇది వచ్చేసి మొత్తం మెరూన్ కలర్లో ఉంటుంది. దీనిపైన మేడ్ ఇన్ అని ఉంది కానీ పక్కకు చైనానా ఇండియానా అనేది మాత్రం లేదండి. ఈ బాల్ వచ్చేసి చాలా బాగుంది. మేమైతే ఓపెన్ చేసి ఒకటి చూసామన్నమాట, ఎందుకంటే మీకు చూపించాలి కాబట్టి. ఇది ప్యాకింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. అయితే 2 గురుబాల్స్ వచ్చేసి ఈచ్ వన్ 100 రూపీస్ అయితే పడుతుందన్నమాట. నచ్చిన వారైతే బుక్ చేసుకోండి తప్పకుండా. ఇప్పుడు ఇంకొక సెట్ అయితే చూపిస్తున్నాను అనమాట. దీని మీద కూడా గురు అని ఉంది, కానీ ఇది మనకు స్టెంపర్ బాల్ టైప్ అయితే ఉందన్నమాట. ఈ బాల్ వచ్చేసి మీకు ఈచ్ వన్ 50 రూపీస్ అయితే పడుతుందండి. కావాలనుకున్న వారు తప్పకుండా బుక్ చేసుకోండి. ఇంకొక సెట్ వచ్చేసి దీని మీద ఛాంపియన్ అయితే అని ఉందన్నమాట. ఇవైతే ఇంతకుముందు చాలానే సేల్ అయ్యాయండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి. ఇప్పుడు ఇది వచ్చేసి ఈచ్ వన్ 40 రూపీస్ పడుతుందండి. ఇందులో అయితే కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట. నేను తెచ్చి తేగానే ఆరెంజ్ కలర్ అయితే సేల్ అయిపోయిందనమాట. మీకు స్టార్టింగ్ వీడియోలో చూసినట్టయితే కనిపిస్తుందన్నమాట. ఇప్పుడు ఇందులో కనిపించట్లేదు. కానీ ఇప్పుడు ఇది వచ్చేసి మనకు స్టెంపర్ బాల్ టైపే, కానీ ఓన్లీ ప్లెయిన్ కలర్, అంటే ఓన్లీ రెడ్ కలర్ మాత్రమే ఉంటుంది. దీనిపైన బౌన్సర్ స్పోర్ట్స్ బాల్ అని అయితే ఉందన్నమాట. ఇది కూడా ఈచ్ వన్ పీస్ వచ్చేసి 40 రూపీస్ అయితే పడుతుంది. కావాలనుకున్న వారు తప్పకుండా అయితే బుక్ చేసుకోండి. ఇది వచ్చేసి క్లే అండి. అక్కడైతే క్లే ప్యాకెట్స్ అయితే చాలానే ఉన్నాయి. తీసుకుందామంటే మా కిడ్స్ వచ్చేసి తీసుకొని ఇవ్వలేరు. శాంపిల్ కోసం ఒకటైతే తీసుకొచ్చాను. ఇది ఈచ్ వన్ ప్యాకెట్ 5 రూపీస్ అయితే పడుతుందన్నమాట. కావాలనుకున్నవారు బుక్ చేసుకోండి. మొత్తం టోటల్ ప్యాకెట్ వచ్చేసి 50 రూపీస్ అయితే పడుతుంది. ఇప్పుడు ఇది వచ్చేసి బబుల్ స్టిక్ అండి. మనము పిల్లలు ఇట్లా నోటితో ఊదుతారు కదా బబుల్స్ వచ్చే విధంగా, ఇదైతే అదనమాట. పెద్ద సైజ్ అయితే తీసుకురాలేదండి. నేనైతే శాంపిల్ కోసం చిన్న సైజ్ అయితే తీసుకొచ్చాను. చూద్దాం కిడ్స్ ఎన్ని కొనుక్కుంటారు, ఎన్ని సేల్ అవుతాయి అని చెప్పేసి. ఇది వచ్చేసి ఈచ్ వన్ 5 రూపీస్ మాత్రమే పడుతుందండి. మీకు ప్రైసెస్ నచ్చినట్లయితే ఏ ఐటమ్ అయినా బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు నెయిల్ కట్టర్స్ అయితే చూపిస్తాను. ఈ నెయిల్ కట్టర్స్ కోసం అయితే నేను చాలా వెతికానండి. లాస్ట్కి నాకు నచ్చినవి అయితే దొరికాయి అన్నమాట. ఇది ఈచ్ వన్ పీస్ వచ్చేసి 40 రూపీస్ అయితే పడుతుంది. కావాలనుకున్న వారు తొందరగా గ్రాప్ చేసుకోవచ్చు. ఇది చూసినట్టయితే
క్వాలిటీ అయితే చాలా 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 బాగుందండి. మంచిగా స్టిక్‌గా, గట్టిగా నాకైతే చాలా బాగా నచ్చింది. ఒకవేళ కావాలనుకున్న వారు తొందరగా బుక్ చేసుకోండి. ఇప్పుడు ఇంకా చూస్తున్నారు కదా మీరు ఎంత బాగుందో. ఇందులో కలర్స్ కూడా అవైలబుల్‌గా ఉన్నాయన్నమాట. ఇప్పుడొచ్చేసి ఇది మీకు తెలుసు కదండీ మనము అంట్లు తోమేదనమాట. ఇదెందుకు చూపిస్తున్నారు అన్నారా? నేను వాటితో పాటు ఇది కూడా తీసుకున్నాననమాట. అలవాటులో పొరపాటు అంటారు కదా! ఆ విధంగా అయితే మీకు చూపించడం జరిగింది. ఇదొచ్చేసి మనకు ఇయర్ బడ్స్ అనమాట. ఈచ్ ప్యాకెట్ వచ్చేసి 10 రూపీస్ అయితే పడుతుంది. ఇప్పుడు ఇదొచ్చేసి నేను బ్యాంగిల్ ప్యాకింగ్ కోసం అయితే కవర్స్ తీసుకున్నానండి. మీరు చూసినట్టయితే 5x6x80 అని దాని మీద సైజ్ అయితే ఉంది. కానీ చూడాలి దాంట్లో ఎన్ని డజన్ బ్యాంగిల్స్ ప్యాకింగ్ చేయడానికి వీలవుతుందనేది. ఇప్పుడు వచ్చేసి మీ హెన్నా అండి. ఇది బ్లాక్ హెన్నా అయితే తీసుకున్నానండి. అందరూ హెయిర్ కలర్, గోద్రేజ్ హెయిర్ షాంపూ ఇవన్నీ అయితే అడుగుతున్నారు. కానీ తీసుకొచ్చినాక సేల్ కాకపోతే నాకు ఇబ్బంది అవుతుంది కదండి. అందుకని చెప్పేసి నేనైతే తీసుకురాలేదనమాట. ఇప్పటి వరకు నేను శారీస్, ఫాల్స్, ఇంకా లైనింగ్స్, బ్యాంగిల్స్ ఇవన్నీ సేల్ చేశాను. ఈ హెన్నా అయితే ఇప్పటివరకు సేల్ చేయలేదు కాబట్టి 1 ప్యాకెట్ మాత్రమే రంగోలీ హెన్నా తెచ్చానమాట. ఇప్పుడు వచ్చేసి బ్యాండేజ్ అండి. ఇది చూడగానే పిల్లలు తొందరగా తీసుకున్నారు. ఇక్కడ ఒకటి చెప్పాల్సింది ఏంటంటే ఇది వచ్చేసి నాకు పడిన ప్రైస్ అండి. ఇంతకుముందు నేను తీసుకున్న ఆ షాప్ అతను అయితే చాలా ప్రైస్ ఇచ్చిండు, మోసం చేసిండనమాట. ఇప్పుడు వచ్చేసి మనకు బట్టల క్లిప్పులు అంటారు కదండి, దానిపైన ఉంటుంది కదా క్లాత్ స్టిక్స్ అనమాట. ఇవి వచ్చేసి ఈచ్ వన్ వచ్చేసి 50 రూపీస్ అయితే పడుతుందండి. కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి. ఏంటిది ఇవన్నీ చూపిస్తున్నారు అని మాత్రం హేళన చేయకండి. మీకు నచ్చినట్లయితే మీకు నచ్చిన రివ్యూ ఇవ్వండి, కామెంట్ అయితే ఇవ్వండి. చిట్ట చివరికి నేనైతే దేవుడి కోసం తీసుకున్న అగరబత్తీలు, అలాగే ఒత్తులు అండ్ పసుపు కుంకుమ చిన్న చిన్న ప్యాకెట్స్ ఉంటాయి కదండి అవి, అండ్ ఆయిల్ అయితే తీసుకున్నాను అనమాట. అయితే నేను ఎప్పుడు సామాన్ పర్చేస్ చేయడానికి వెళ్ళినా మొట్టమొదటిగా నేను ఫస్ట్ దేవుడి సామానే తీసుకుంటానన్నమాట. అయితే ఇంతకుముందే నేను చాలా తెచ్చానండి. అందుకని ఖాళీ ఆయిల్, ఒత్తులు అండ్ ఆ పసుపు కుంకుమ మాత్రమే తీసుకున్నాను అనమాట. ఇప్పుడు నా వీడియో ఎలా ఉందండి, నచ్చిందని అనుకుంటున్నాను. నేను తెచ్చిన ఐటమ్స్ కూడా ఎలా ఉన్నాయో ఒక్కసారి అయితే తప్పకుండా రివ్యూ ఇవ్వండి. అదేవిధంగా నాది ఫ్యాషన్ ఛానల్ కదా, ఇవి ఉన్నాయేంటి అని అయితే ఒక్కసారి విసుక్కోకండి. ఒక్కసారి ఒక్క నిమిషం టైం ఇచ్చి ఈ వీడియో అయితే చూడండి. నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. నా ప్రోడక్ట్స్ అన్నీ నచ్చినాయని నేనైతే అనుకుంటున్నాను. ఈ వీడియో చూసిన తర్వాత నెక్స్ట్ బ్యాంగిల్స్ వీడియో అయితే పెడతానండి. అదేవిధంగా ఇంకా కుందన్స్ తీసుకొచ్చాను, ఇంకా వేరే వేరే మెటీరియల్ కూడా తీసుకొచ్చాను అనమాట. చెప్పాను కదండి చిన్న షార్ట్లో బ్యాగ్ 1, బ్యాగ్ 2, బ్యాగ్ 4 అయితే పెడతానని. వచ్చేసి బ్యాగ్ 1కి సంబంధించిన వీడియో అనమాట. ఇది వచ్చేసి స్టార్టింగ్లో చెప్పేది ఉంటే చెప్పలేదండి, ఏమనుకోకండి. నా ప్రోడక్ట్స్ అన్నీ నచ్చినాయి అనుకుంటున్నా. చిన్న లైక్ చేసి కామెంట్ చేసి సపోర్ట్ చేయండి.